ఫలాని వాడు సరిపోయినటువంటి వాడని ఏమాత్రం చెప్పలేము. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేసేవాడవు, నువ్వు శ్రేష్టమైనటువంటి వాడవు, మహామహిమతో నిండినటువంటి వాడవు, పూజ్యుడువు, ఘనుడువు, అద్భుతకరుడవు. యెషయా గ్రంథం 6:3 కూడా ఆ ప్రభు వారి యొక్క శ్రేష్టత మనకు కనబడతా ఉంది. యెషయా గ్రంథం 6:3 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయ. కనుక సర్వలోకమంతా కూడా ఆ వేల్పులలో గనుడైనటువంటి వాడు, అద్భుతములు చేసేవని యొక్క పరిశుద్ధతో ఏమైపోయింది? మహిమతో నింపబడి ఉంది. ఆయన మహిమాన్వితుడైన దేవుడు, మహిమా స్వరూపి అయినటువంటి వాడు, మహిమను కనుపరిచేటువంటి వాడు. ఆయన క్రియలు శ్రేష్టమైనవిగా కనబడుతూ ఉన్నాయి. ఆయన ఆశ్చర్య అద్భుత క్రియలు చేస్తూ ఉంటాడు. ఆయన కార్యములన్నీ కూడా దొడ్డవి అని మనం చదువుతూ ఉంటాం. 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించున్నాను. 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు గంభీరములు. తన గంభీరమైనటువంటి ఆలోచన ఈ భూలోకములో మన యెడల ఆయన నెరవేరుస్తూ ఉన్నారు.